Welcome back everyone to our next topic of second unit, that is biodiversity legislations and conservations. I am Akila Gauhar, working as a lecturer at Sir CRR College for Women. Biodiversity legislation and conservations. Conservation of biodiversity or biological diversity is an important goal of several environmental laws. ఎన్నో ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన లాస్కి కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది ఒక ఇంపార్టెంట్ గోల్. ద లాస్ టు కన్సర్వ్ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేసే లాస్ ఏంటి అంటే ఇక్కడ మనకి 6 ఆఫ్ ద లాస్ ఇచ్చారు. వాట్ ఆర్ those are CBD, CITES, next third one RAMSAR convention, fourth one IITA, fifth one ITTO, sixth one plant collection and trade controls. First convention is CBD, Convention on Biological Diversity. The Convention on Biological Diversity is an international agreement adopted at the Earth Summit in Rio de Janeiro in 1992. 1992లో రియో డి జానీరో అనే ప్లేస్లో జరిగిన ఎర్త్ సమిట్ అనే మీటింగ్లో మనకి సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది వచ్చింది. ఇట్ వాజ్ సైన్డ్ బై మోర్ దాన్ 150 గవర్నమెంట్ లీడర్స్ అట్ ద రియో ఎర్త్. ఈ అగ్రిమెంట్ అనేది ఎర్త్ సమిట్ మీటింగ్లో more than 150 government leaders అనేవారు they have signed for this agreement of CBD. Next one, the convention is now one of the most widely ratified international treaties on environmental issues with 194 countries. ఇప్పుడు ప్రస్తుతానికి సిబిడి అనేది ఇస్ ద మోస్ట్ వైడ్లీ రాటిఫైడ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్. వైడ్లీ రాటిఫైడ్ అంటే ఏంటి అంటే గ్లోబ్ మొత్తానికి అది రాటిఫై అయిన ట్రీటీ అనమాట. రాటిఫై మీన్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ యాక్సెప్టెడ్. చాలామంది యాక్సెప్ట్ చేశారనమాట ఈ ట్రీటీని. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇంటర్నేషనల్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ ట్రీటీస్ మీన్స్ ఎ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్. సో వరల్డ్ వైజ్గా మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఈజ్ సిబిడి. దేని మీద ఇది? ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ విత్ 194 మెంబర్ కంట్రీస్. Next one, it identifies general goals and policies, and countries are free to determine how they want to implement. ఈ పర్టికులర్ సిబిడి ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఐడెంటిఫై ఆల్ ద జనరల్ గోల్స్ అండ్ పాలసీస్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అవి ఐడెంటిఫై చేసిన జనరల్ గోల్స్ అండ్ పాలసీస్ని కంట్రీస్ వాటికి ఏం కావాలి, ఏ గోల్ అండ్ పాలసీ కావాలి అని డిటర్మైన్ చేసుకొని వాటిల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. దే ఆర్ ఫ్రీ టు ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ గోల్స్ అండ్ పాలసీస్ దే wanted to implement. There is no implication that certain goals కంపల్సరీగా ఈ గోల్ ఈ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది ఇక్కడ సిబిడిలో లేదనమాట. నెక్స్ట్, one of the greatest achievements so far has been to generate enormous amount of interest in biodiversity both in developed and developing countries. సిబిడి యొక్క మోస్ట్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ సిబిడి యొక్క అచీవ్మెంట్ ఏంటని చెప్తున్నారు అంటే డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ రెండిట్లోనే మనకి బయోడైవర్సిటీ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఇది చేస్తుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇట్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. నౌ ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ ద లోగో ఆఫ్ ద సిబిడి లోగో ఈస్ విల్ బి లైక్ దిస్. నెక్స్ట్, సిబిడి హ్యాస్ 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్. సిబిడికి 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దోస్ ఆర్ టు కన్సర్వ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఫస్ట్ వన్ ఈజ్ టు కన్సర్వ్ బయోలాజికల్ డైవర్సిటీ, బయోలాజికల్ డైవర్సిటీని ప్రిజర్వ్ చేయడం. నెక్స్ట్ వన్ ఈజ్ టు
to use its components in a sustainable way. బయోలాజికల్ డైవర్సిటీ యొక్క కాంపోనెంట్స్ మనకి సస్టైనబుల్ వేలో మనం యూసేజ్లో పెట్టాలి. నెక్స్ట్ వన్, టు షేర్ ఫెయిర్లీ అండ్ ఈక్విటబుల్లీ ద బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. మనకి జెనెటిక్ రిసోర్సెస్ యూజ్ చేస్తూ వచ్చినటువంటి బెనిఫిట్స్ని మనం ఈక్వల్గా ఫెయిర్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది సిబిడి యొక్క గోల్. Next, the CBD was negotiated under the guidance of United States. United States guidance-లో CBD వాటి యొక్క నెగోషియేషన్స్ జరుపుతుంది. నెగోషియేషన్స్ అంటే ఏంటి? వాటికి ఏవైనా అగ్రిమెంట్స్ జరగాలి, లేదంటే పాలసీస్ జరగాలి, ఏవైనా సమస్య వచ్చింది అంటే అవన్నీ విల్ బీ సాల్వ్డ్ బై అగ్రిమెంట్ ఆఫ్ ఆల్. అందరి అగ్రిమెంట్తో జరిగేదాన్ని మనం నెగోషియేషన్ అంటారు. సో ఆల్ దీస్ నెగోషియేషన్స్ will be carried out of CBD will be carried out by under the guidance of United Nations. Next convention is CITES Convention on International Trade in Endangered Species. CITES Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora is an international agreement between governments. CITES ఫుల్ ఫామ్ ఇక్కడ చెప్తున్నారు. ఏంటది? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. సో ఎండేంజర్డ్ స్పీసెస్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి ఫామ్ అయిన కన్వెన్షన్ ఈజ్ దిస్ CITES కన్వెన్షన్. సో ఈ CITES అనేది ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్స్. డిఫరెంట్ గవర్నమెంట్స్కి మధ్యన జరిగిన ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అన్నమాట. ఇట్ ఈజ్ ఎ మల్టీలేటరల్ ట్రీటీ. పార్టిసిపేషన్ ఈజ్ వాలంటరీ. ఇది మల్టీలేటరల్ ట్రీటీ అంటున్నారు. మల్టీలేటరల్ ట్రీటీ అంటే ఏంటి? డిఫరెంట్ కంట్రీస్ అంటే 2 or 3 కన్నా ఎక్కువ కంట్రీస్ ఇన్వాల్వ్ అయిన agreement is called as a multilateral treaty. Next, participation is voluntary. ఏ కంట్రీస్ ఈ CITES కన్వెన్షన్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అనేది ఇట్ ఈస్ దేర్ విల్, ఇట్ ఈస్ అప్ టు దేర్, ఇట్ ఈస్ అన్ వాలంటరీ. The purpose of the treaty is to control the international movement of wild plants and animals, alive or dead, whole or part, and to assure that the pressures of international trade do not contribute to the endangerment of the listed species. ఈ CITES ట్రీటీ యొక్క పర్పస్ ఏంటి అంటే ఇంటర్నేషనల్లీ మనకి వైల్డ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ అవి చనిపోయైనా ఉండొచ్చు, బ్రీత్కైనా ఉండొచ్చు. ద ప్లాంట్ యాజ్ ఏ హోల్ ఆర్ యానిమల్ యాజ్ ఏ హోల్, మొత్తానికి యానిమల్ కంప్లీట్లీ యాజ్ ఏ హోల్, లేదంటే వాటి యొక్క పార్ట్స్ అయినా సరే, ఏవైనా సరే వాటి యొక్క మూమెంట్ ఇంటర్నేషనల్లీ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ వాటి యొక్క మూమెంట్ని కంట్రోల్ చేయడమే వీటి యొక్క ఈ ట్రీటీ యొక్క పర్పస్. And to assure that the pressures of international trade do not contribute to this endangerment of the listed species అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల మనకి ఎండేంజర్మెంట్ లిస్టెడ్ స్పీసీస్ అంటే ఒక పర్టికులర్ స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోతాయి అనే డేంజరస్ స్టేట్, ఎండేంజర్మెంట్ స్టేట్లో ఉన్నాయి అని ఒక లిస్ట్ ఆఫ్ స్పీసెస్ని, ఒక నేమ్ ఆఫ్ ద స్పీసెస్, లిస్ట్ ఆఫ్ ద స్పీసెస్ని లిస్ట్ అవుట్ చేస్తారు. సో ఆ లిస్ట్ అవుట్ చేసిన లిస్ట్ ఆఫ్ ద స్పీసెస్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ కంట్రోల్ చేయాలి అనేటటువంటి అష్యూరెన్స్, ష్యూరిటీ అనేది ఈ ట్రీటీ ద్వారా మనకి వస్తుంది. నెక్స్ట్ వన్, thus live birds such as the imperial eagle, the shells of sea turtles, elephant ivory and wild orchids are all controlled by this treaty when the items or specimens move from one country to another country. So ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మూవ్ అయ్యేటటువంటి ఐటమ్స్ ఆర్ స్పీసీస్ అంటున్నారు. ఏంటవి? లైవ్ బర్డ్స్ సచ్ యాజ్ ఇంపీరియల్ ఈగల్ అండ్ షెల్స్ ఆఫ్ సీ టర్టిల్స్, ఎలిఫెంట్ ఐవరీ, వైల్డ్ ఆర్చిడ్స్, వీటి యొక్క మూమెంట్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యింది ఈ ట్రీటీ వల్ల అంటున్నారు. నెక్స్ట్,
CITES has control over the fur of big cats such as leopards, the skin of crocodiles, trade in live birds such as hyacinth macaw, whales and primates. ఈ సైట్స్ వల్ల మనకి లెపర్డ్స్ యొక్క ఫర్ అండ్ స్కిన్ ఆఫ్ క్రొకోడైల్స్ అండ్ ట్రేడ్ ఆఫ్ మెనీ బర్డ్స్ సచ్ యాజ్ హయాసింత్ మెకావ్, వేల్స్ అండ్ ప్రైమేట్స్, వీటి యొక్క ట్రేడ్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యింది. నెక్స్ట్ వన్, సైట్స్ డస్ నాట్ ప్రొవైడ్ protection for the habitat or species or how a species is used within the country. This one you have to remember. CITES అనేది ప్రొటెక్షన్ ఫర్ ద హ్యాబిటెట్, ఒక కంట్రీలో స్పీసీస్కి ప్రొటెక్షన్, వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్లో వాటి యొక్క ప్లేస్లో స్పీసీస్ ఎలా ఉన్నాయి, స్పీసీస్కి ప్రొటెక్షన్ అనేది ఈ సైట్స్ ప్రొవైడ్ చేయదు. ఈ సైట్స్ ఓన్లీ కంట్రోల్స్ ద ఇంటర్నేషనల్ మూమెంట్ ఆఫ్ ద స్పీసీస్. ఒక స్పీసీస్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మూవ్ అవ్వకుండా వాటి ఈ మూమెంట్ ద్వారా మనకి స్పీసీస్ ఎండేంజర్మెంట్ అండ్ ఎక్స్టింక్ట్ అవ్వకుండా ఉండేలా చూసేది ఈజ్ దిస్ సైట్స్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ హంటర్ కిల్స్ a listed species in Canada and wishes to return to the US, then a CITES permits will have to be obtained. ఒక హంటర్ లిస్టెడ్ స్పీసీస్ అంటే ఏంటి, మనం హంట్ చేయకూడదు, ఈ పర్టికులర్ స్పీసీస్ని హంట్ చేయకూడదు అని ఒక స్పీసీస్ని లిస్ట్ అవుట్ చేస్తారు. ఆ లిస్ట్ అవుట్ చేసిన స్పీసీస్లో హంటర్ ఒక స్పీసీస్ని హీ హ్యాస్ హంటెడ్, ఒకవేళ దట్ పర్టికులర్ హంటర్ హ్యాస్ హంటెడ్ ఆర్ కిల్డ్ దట్ పర్టికులర్ లిస్టెడ్ స్పీసీస్ ఇన్ కెనడాలో అతను ఆ స్పీసీస్ను చంపేశాడు అండ్ హీ వాంట్స్ టు రిటర్న్ టు ద యూఎస్కి రిటర్న్ అయిపోవాలనుకున్నాడు. దెన్ అలా జరగాలి అంటే సైట్స్ పర్మిట్ అనేది హీ హ్యాస్ టు అబ్టైన్ ఇట్. Likewise, if a zoo in New York wishes to import an orangutan, a CITES permit will have to be obtained. అలాగే న్యూయార్క్లో ఉండేటటువంటి జూ ఒరాంగుటన్ని ఇంపోర్ట్ చేయాలనుకున్నా సరే CITES పర్మిట్ అనేది కావాలి. పర్మిట్ అంటే ఏంటి, ఇక్కడ పర్మిషన్. సో ఐఎమ్ గివింగ్ ద పర్మిషన్ టు ఇంపోర్ట్ ద ఒరాంగుటన్ అనేటటువంటి పర్మిషన్ని గ్రాంట్ చేస్తే దెన్ ఓన్లీ ద న్యూయార్క్ జూ వాళ్ళు ఇంపోర్ట్ చేయొచ్చు ఒరాంగుటన్ని. Next, a permit will not be given if the removal of the animal would impose additional risk on the survival of the species. ఏ పర్టికులర్ టైంలో సైట్స్ అనేది పర్మిట్ గ్రాంట్ చేయదు అనేది ఈ పాయింట్లో చెప్తున్నారు. ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో గ్రాంట్ చేయదు అంటే, ఒక పర్టికులర్ యానిమల్, ఏదైనా ఒక యానిమల్ దాని యొక్క ఎన్విరాన్మెంట్ నుంచి రిమూవ్ అయిపోతే, దాని యొక్క ఎన్విరాన్మెంట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే కనుక, వేరే ప్లేస్ కనుక దాన్ని తరలిస్తే ఆ పర్టికులర్ స్పీసీస్ అప్పుడు దాని యొక్క స్పీసీస్ అనేవి సర్వైవ్ అవ్వదు అనేటటువంటి రిస్క్ కనుక ఉంటే దెన్ ద పర్మిట్ విల్ నాట్ గివ్ ద పర్మిషన్ for the export or removal of that animal from that environment. Next one, in addition, CITES also restricts trade in items made from such plants and animals such as food, clothing, medicine and souvenirs. అంతేకాక సైట్ మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వచ్చేటటువంటి డిఫరెంట్ ఐటమ్స్ సచ్ యాజ్ ఫుడ్, క్లోతింగ్, మెడిసిన్స్ అండ్ సోవెనీర్స్ అంటే ఏంటి, మనం ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి గుర్తుగా పెట్టుకునేవన్నీ సోవెనీర్స్ అంటారు. సో ఇలా వీటి యొక్క ట్రేడ్ కూడా సైట్స్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది. If a species is in danger of extinction, then the treaty will impose a ban on the commercial trade of the listed species. ఒకవేళ స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి డేంజరస్ స్టేట్లో ఉంది అంటే దాని యొక్క ట్రేడ్, దాని ఐటమ్స్ ట్రేడ్ కూడా, ఆ స్పీసీస్ నుంచి వచ్చేటటువంటి ఐటమ్స్ ట్రేడ్ను కూడా సైట్స్ బ్యాన్ చేసేస్తుంది. సో యూ కెన్ సీ హియర్ ద లోగో ఆఫ్ ద సైట్స్. ఇది ద లోగో ఆఫ్ ద సైట్స్.
నెక్స్ట్ సైట్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కేటగరైజ్ చేసింది. ఎలా కేటగరైజ్ చేసిందో ఒకసారి చూడండి. సైట్స్ క్లాసిఫైస్ plants and animals according to 3 categories or appendices based on how threatened. CITES plants and animals ni 3 different categories ga categorize chesindi. ఏంటంటే అవి చూడండి. ఫస్ట్ వన్ అపెండిక్స్ 1. It lists species that are in danger of extinction. అపెండిక్స్ 1లో ఏ స్పీసీస్ని ఇంక్లూడ్ చేసింది అంటే ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి డేంజరస్ స్టేట్లో ఉండేటటువంటి స్పీసీస్ అన్నీ మనకి అపెండిక్స్ 1లోకి వస్తాయి. It prohibits commercial trade of these plants and animals except in extraordinary situations for scientific or educational reasons. సో కాబట్టి ఇది ఎక్స్టింక్ట్ టైప్. ఈ పర్టికులర్ అపెండిక్స్ 1లో లిస్ట్ అవుట్ చేసిన స్పీసీస్ మనకి ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి డేంజరస్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఆల్సో ప్రోహిబిట్స్ ఇట్స్ కమర్షియల్ ట్రేడ్. సో ఈ స్పీసీస్ యొక్క మూమెంట్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీని అవి ప్రోహిబిట్ చేస్తుంది. అలాగే ఈ స్పీసీస్ యొక్క పార్ట్స్ అండ్ వీటి నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ యొక్క కమర్షియల్ ట్రేడ్ని కూడా ఇది ప్రోహిబిట్ చేస్తుంది. ఎక్సెప్ట్ ఇన్ సమ్ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్ అని మెన్షన్ చేశారు. ఏంటా సిచ్యువేషన్స్? ఫర్ సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ రీజన్స్. సైంటిఫిక్ రీజన్స్ కానీ ఎడ్యుకేషనల్ రీజన్స్ కానీ మట్టికి వీటి యొక్క ట్రేడ్ని కాంటబట్ట స్టేజ్లో అది పర్మిట్ చేస్తుంది. Next one, Appendix 2. They are those that are not threatened with extinction, but they might suffer a serious decline in number if trade is not restricted. Their trade is regulated by permit. అపెండిక్స్ 2లో లిస్ట్ అవుట్ చేసిన స్పీసీస్ ఎలాంటి స్పీసీస్ అంట? ఎక్స్టింక్ట్ అయిపోతాయి అనేటటువంటి డేంజరస్ స్టేట్లో లేనటువంటి స్పీసీస్ ఇంక్లూడ్స్ అండర్ ద అపెండిక్స్ 2. సో ఇవి వీటి యొక్క ట్రేడ్ని రెగ్యులేట్ చేయకపోతే దే అఫ్ కోర్స్ హ్యాస్ టు ఫేస్ ద సీరియస్ డిక్లైన్ ఇన్ దేర్ నెంబర్. కాబట్టి వీటి ట్రేడ్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ అపెండిక్స్ 3. They are provided in at least one country that is a CITES member states and that has petitioned others for help in controlling international trade in that species. అపెండిక్స్ 3లో లిస్ట్ అవుట్ అయిన స్పీసీస్ ఏంటి అంటే ఒక పర్టికులర్ కంట్రీలో వరల్డ్లో ఉండేటటువంటి 1 or 2 కంట్రీస్లో వాటి యొక్క నెంబర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ పర్టికులర్ కంట్రీలో ఆ స్పీసెస్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో అటువంటి స్పీసెస్ అన్నీ అపెండిక్స్ 3లో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ స్పీసీస్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫ్రమ్ దట్ కంట్రీ కంట్రోల్ చేయాలి అని వేరే ఇతర కంట్రీస్ అన్నీ కోఆపరేట్ చేయాలన్నమాట. అలా కోఆపరేట్ చేయాలని సైట్స్ అనే ఆర్గనైజేషన్ విల్ గివ్ ఎ పిటిషన్ ఫర్ అదర్ కంట్రీస్ ఆల్సో దట్ ఫ్రమ్ దిస్ కంట్రీ యూ షుడ్ నాట్ ఎక్స్పోర్ట్ దట్ పర్టికులర్ స్పీసీస్. ఆ పర్టికులర్ స్పీసీస్ని ఆ కంట్రీ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయకూడదు. అలా ఇంటర్నేషనల్ ట్రేడ్ని కంట్రోల్ చేస్తూ ఆ స్పీసీస్ని కన్సర్వ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్ ఆఫ్ సైట్స్. సైట్స్ యొక్క ఆర్గనైజేషన్. Representatives of countries that have signed the treaty meet every 2 or so years in order to carry on their responsibilities under the treaty. This event is referred to as a conference of the parties. So countries నుంచి సైట్స్ ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే సైట్స్ ఆర్గనైజేషన్లో మనకి డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయని మీరు చదువుకున్నారు. సో ఆ కంట్రీస్కి ప్రతి కంట్రీస్కి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఆ రిప్రజెంటేటివ్స్
ఈ ట్రీటీని సైన్ చేసిన ఆ రిప్రజెంటేటివ్స్ అందరూ దే మీట్ ఫర్ ఎవ్రీ 2 or 3 years, అలా 2 or 3 yearsకి ఒకసారి దే మీట్ అండ్ they discuss the responsibilities what a treaty has to carry on. సో ఈ పర్టికులర్ ఈవెంట్ని మనం ఏమంటారంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అంటారు. నెక్స్ట్, at this meeting it is decided which plants and animals should be listed or removed from Appendix 1 or Appendix 2 of the treaty. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ మీటింగ్లో ఏమని డిసైడ్ అవుతారు అంటే డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఆర్ యాడెడ్ అప్ ఇన్ టు ద అపెండిక్స్ 1 అండ్ అపెండిక్స్ 2. సో అపెండిక్స్ 1 అండ్ అపెండిక్స్ 2లో ఏ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని యాడప్ చేయాలి, ఏ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని రిమూవ్ అప్ చేయాలి అనేది ఈ మీటింగ్లో డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్, రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ is being concerned with the wetlands conservation and wise use. Let us study about it. The Convention on Wetlands, signed in Ramsar, Iran in 1971, is an intergovernmental treaty which provides the framework for national action and international cooperation for the conservation and wise use of wetlands and their resources. This convention on wetlands sign చేసింది ఎక్కడ అంటే ఇరాన్ ఆఫ్ రామ్సార్ ఇన్ 1971. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ, అంటే ఏ ట్రీటీ బిట్వీన్ డిఫరెంట్ గవర్నమెంట్స్, అండ్ దిస్ రామ్సార్ కన్వెన్షన్ ప్రొవైడ్స్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ ద నేషనల్ యాక్షన్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ ద కన్సర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ దేర్ రిసోర్సెస్ అంటున్నారు. అంటే ఏంటి, ఈ ట్రీటీ అనేది మనకి వెట్లాండ్స్ని కన్సర్వ్ చేయడానికి, వాటి యొక్క రిసోర్సెస్ని మనం వైజ్గా యూజ్ చేయడానికి, వాటిని మనం బాగా యూటిలైజ్ చేయడానికి నేషనల్ వైడ్గా ఏ యాక్షన్స్ తీసుకోవాలి, ఇంటర్నేషనల్లీ ఒక కంట్రీ ఇంకొక కంట్రీ ఎలా కోఆపరేట్ చేయాలి, వీటన్నిటికీ అది ఒక సపోర్టివ్ ఫ్రేమ్వర్క్, అంటే సపోర్టివ్ ఆర్గనైజేషన్గా యాక్ట్ అవుతుంది. There are presently 162 contracting parties to the convention with 2040 wetland sites. At present ఈ రామ్సార్ కన్వెన్షన్లో ఎన్ని కాంట్రాక్టింగ్ పార్టీస్, ఎన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి ఈ రామ్సార్ కన్వెన్షన్తో కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్నాయి అంటే 162 కాంట్రాక్టింగ్ పార్టీస్ విత్ 2040 వెట్లాండ్ సైట్స్. వాటిల్లో ఎన్ని వెట్లాండ్ సైట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే 2040 వెట్లాండ్ సైట్స్. నెక్స్ట్ వన్, ద కాంట్రాక్టింగ్ పార్టీస్. Under the 3 pillars of the convention, the parties have committed themselves to work towards the wise use of all their wetlands through national land use planning, appropriate policies and legislation, management actions and public education. So ఈ కాంట్రాక్టింగ్ పార్టీస్ టువర్డ్స్ దిస్ రామ్సార్ కన్వెన్షన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మనకి ఈ వర్క్ని క్యారీ ఆన్ చేస్తాము అని కమిట్ అవుతారు. ఆ వర్క్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే ఫస్ట్ వన్, ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ ఆల్ వెట్లాండ్స్ అన్ని వెట్లాండ్స్ యొక్క యూసేజ్ వైజ్గా జరగాలి అంటున్నారు. ఎలా జరగాలి అది? నేషనల్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్. సో ఆ పర్టికులర్ కంట్రీలో ఆ వెటర్లాండ్ని ఎలా యూజ్ చేయాలి, ల్యాండ్ ఎలా యూజ్ చేయాలి అనేది ప్లానింగ్ చేసే ఆర్గనైజేషన్ ద్వారా, అండ్ అప్రోప్రియేట్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డిఫరెంట్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్, డిఫరెంట్ లాస్ ఏంటి అనేది వాళ్ళు ఫ్రేమప్ చేసుకునేలాగా, అండ్ మేనేజ్మెంట్ యాక్షన్, ఇంప్లిమెంట్ చేసే యాక్షన్స్, ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి తీసుకునే స్టెప్స్ ఫర్
the wise use of all these wetlands includes under this management actions and public education. Public దీని యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ద వైజ్ యూసేజ్ ఆఫ్ వెట్లాండ్స్ని ఎడ్యుకేట్ చేయటం ద్వారా. నెక్స్ట్ వన్, designate suitable wetlands for the list of wetlands of international importance and ensure their effective management. సో ఒక కంట్రీలో ఉండేటటువంటి వెట్లాండ్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ కాంట్రాక్టింగ్ పార్టీస్ రిప్రజెంట్ చేసేటటువంటి ఇండివిజువల్స్ ఆర్ ద కమిటీ మెంబర్స్ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్. సో వాళ్ళ కంట్రీలో ఉండేటటువంటి వెట్లాండ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. అలాగే అది ఇంటర్నేషనల్లీ మొత్తం వరల్డ్ వైడ్లో ఉండేటటువంటి వెట్లాండ్స్లో అది ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్లీ అది ఇంపార్టెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా అది వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. సో అలా రికగ్నైజ్ అయిన సూటబుల్ వెట్లాండ్స్ని దే హ్యాస్ టు బి లిస్టెడ్ అండర్ ద వెట్లాండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. వెట్లాండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ వెట్లాండ్గా అది లిస్ట్ అవుట్ చేయాలి. అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఎఫెక్టివ్లీ దిస్ వెట్లాండ్స్. ఈ పర్టిక్యులర్ వెట్లాండ్స్ని లిస్ట్ అవుట్ చేసిన వెట్లాండ్స్ని చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలి. నెక్స్ట్, cooperate internationally concerning transboundary wetlands, shared wetland systems, shared species and development projects that may affect wetlands. ఇంటర్నేషనల్లీ కోఆపరేట్ చేయాలి అంటున్నారు. ఈ వెట్లాండ్స్ యొక్క కన్సర్వేషన్ అండ్ వైజ్ యూస్కి డిఫరెంట్ కంట్రీస్ కోఆపరేషన్ ఉండాలి. ఎందుకు అంటే కొన్ని వెట్లాండ్స్ విల్ బి ట్రాన్స్ బౌండరీ వెట్లాండ్స్, అంటే 2-3 కంట్రీస్కి మధ్యలో ఉండేటటువంటి వెట్లాండ్స్. అప్పుడు ఆ 2 కంట్రీస్ కానీ 3 కంట్రీస్ కానీ కోఆపరేట్ చేసుకోవాలన్నమాట ఫర్ కన్సర్వేషన్ అండ్ ద యూసేజ్ ఆఫ్ దిస్ వెట్లాండ్. అండ్ ఆల్సో షేర్డ్ వెట్లాండ్ సిస్టమ్స్, 2 కంట్రీస్కి మధ్య షేర్ అయిన ఉన్న వెట్లాండ్ సిస్టమ్స్ యొక్క కన్సర్వేషన్ అండ్ వైజ్ యూజ్ కూడా 2 కంట్రీస్ కోఆపరేట్ చేసుకోవాలి. అలాగే షేర్డ్ స్పీసీస్, షేర్ అయిన స్పీసీస్ని కన్సర్వ్ చేయడానికి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఈ వెట్లాండ్స్ షేర్ అయి ఉన్న వెట్లాండ్స్ డెవలప్ చేయడానికి తగిన ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడాన్ని 2 కంట్రీస్ షుడ్ కోఆపరేట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాంట్రాక్టింగ్ పార్టీస్. కాంట్రాక్టింగ్ పార్టీస్ చేసేటటువంటి వర్క్ ఇది. నెక్స్ట్ వన్, రామ్సార్ కన్వెన్షన్ ఫర్ కంట్రీస్. సో డిఫరెంట్ కంట్రీస్కి రామ్సార్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది, దాని యొక్క వర్క్ ఏంటి, డిఫరెంట్ కంట్రీస్ ఇండివిజువల్ కంట్రీస్ టువర్డ్స్ దిస్ రామ్సార్ కన్వెన్షన్ చేసే వర్క్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ వన్, నేషనల్లీ ఈచ్ కాంట్రాక్టింగ్ పార్టీ designates an administrative authority as its focal point for implementation of the convention. మనకి రామ్సార్ కన్వెన్షన్లో ఉండేటటువంటి కాంట్రాక్టింగ్ పార్టీస్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. సో ఒక్కో కంట్రీ నుంచి ఒక్కో కాంట్రాక్టింగ్ పార్టీ వస్తుంది. కాబట్టి ఆ కాంట్రాక్టింగ్ పార్టీ ఆ పర్టికులర్ నేషన్కి అది అడ్మినిస్ట్రేటివ్ చేసే అథారిటీ అంతా ఆ కాంట్రాక్టింగ్ పార్టీకి వస్తుంది అనమాట. సో ఇట్స్ మెయిన్ ఫోకల్ పాయింట్, అంటే మెయిన్ పాయింట్, ఇట్స్ మెయిన్ టార్గెట్, ఇట్స్ మెయిన్ గోల్, మెయిన్ పాయింట్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఏంటి అంటే ఈ కన్వెన్షన్ చెప్పేటటువంటి పాలసీస్ అన్నిటినీ అవి ఇంప్లిమెంట్ చేయాలి. Next one, countries are encouraged to establish national wetland committees involving all government sectors dealing with water resources, development planning, protected areas, biodiversity, tourism, education, development assistance, etc. సో ఈ డిఫరెంట్ కంట్రీస్, ప్రతి ఒక్క కంట్రీస్ వాళ్ళ కంట్రీలో వెట్లాండ్స్ని కన్సర్వ్ చేయడం కోసం దే కెన్ ఎస్టాబ్లిష్ నేషనల్ వెట్లాండ్ కమిటీస్. నేషనల్ వెట్లాండ్ కమిటీస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో వీటిల్లో నేషనల్ వెట్లాండ్ కమిటీస్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్తున్నారంటే ఆల్ ద గవర్నమెంట్ సెక్టర్స్ డీలింగ్ విత్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్, ఈ వెట్లాండ్స్కి వాటర్ రిసోర్సెస్ సంబంధించిన గవర్నమెంట్ సెక్టర్స్ అన్నింటినీ ఇన్వాల్వ్ చేయాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ ప్లానింగ్, ఈ వెట్లాండ్
ఈ వెట్లాండ్స్ని డెవలప్ చేసేటటువంటి డెవలపింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఈ వెట్లాండ్లో ఏ ఏరియాస్ ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఈ వెట్లాండ్స్ మొత్తంని ప్రొటెక్ట్ చేసేటటువంటి డిపార్ట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే బయోడైవర్సిటీని కన్సర్వ్ చేసే వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. టూరిజం, వీటి యొక్క టూరిజం డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎడ్యుకేషన్, ఈ వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే డెవలపింగ్ అసిస్టెన్స్, ఈ వెట్లాండ్స్ డెవలప్ చేసేటటువంటి డిపార్ట్మెంట్ని ఇంక్లూడ్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్ పార్టిసిపేషన్. నెక్స్ట్ వన్, participation by NGOs and civil society is also encouraged. ఈ రామ్సార్ కన్వెన్షన్లో NGOs, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అండ్ ఆల్సో సివిల్ సొసైటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వర్కింగ్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది, దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తారు చూడండి. ఈ రామ్సార్ కన్వెన్షన్లో మనకి 4 డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి అంటున్నారు. ఏంటది? ఫస్ట్ వన్, ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద కాంట్రాక్టింగ్ పార్టీస్, COP, ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద కాంట్రాక్టింగ్ పార్టీస్. సెకండ్ వన్ ఈజ్ స్టాండింగ్ కమిటీ. థర్డ్ వన్ ఈజ్ ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రివ్యూ ప్యానెల్. ఫోర్త్ వన్ ఈజ్ రామ్సార్ సెక్రటేరియట్. సో ఈ 4 కమిటీస్ ద్వారా రామ్సార్ కన్వెన్షన్ అనేది రన్ అవుతుంది. సో లెట్ us see their work one by one. The Conference of the Contracting Parties, COP, meets every 3 years and promotes policies and guidelines for further application of the convention. సో ఈ COP, కాన్ఫరెన్స్ ఆఫ్ ద కాంట్రాక్టింగ్ పార్టీస్ అనేవాళ్ళు ప్రతి 3 yearsకి ఒకసారి దే మీట్, వాళ్ళు మీటింగ్ని ఏర్పాటు చేసుకొని, సో ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కన్వెన్షన్కి సంబంధించిన పాలసీస్ అండ్ గైడ్లైన్స్ని వాళ్ళు డిస్కస్ చేసుకొని దాన్ని కన్వెన్షన్లో, ఈ పర్టికులర్ రామ్సార్ కన్వెన్షన్లో ఎలా అప్లై చేస్తే ఇట్ విల్ ప్రమోట్ ద కన్సర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ దీస్ వెట్లాండ్స్ అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట. Next one, the standing committee. The standing committee made up of parties representing the 6 Ramsar regions of the world meets annually to guide the convention. So, స్టాండింగ్ కమిటీలో వరల్డ్ మొత్తంలో ఉండేటటువంటి 6 రామ్సార్ రీజియన్స్లో ఒక్కొక్క రీజియన్ నుంచి ఒక్కో పార్టీ రిప్రజెంట్ అవుతుంది. సో వాళ్ళందరూ విల్ బి ఇంక్లూడెడ్ అండర్ దిస్ స్టాండింగ్ కమిటీ. స్టాండింగ్ కమిటీలో ఇంక్లూడ్ అవుతారు. వాళ్ళు ఇయర్లీ వన్స్ దే మీట్, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు మీట్ అయ్యి and they guide the convention. The scientific and technical review panel. So ఈ scientific and technical review panel కూడా key issues, main issues మీద గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ రామ్సార్ సెక్రటేరియట్. రామ్సార్ సెక్రటేరియట్ మేనేజెస్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద కన్వెన్షన్ యొక్క డే టు డే యాక్టివిటీస్, ప్రతిరోజు అవి చేయాల్సిన యాక్టివిటీస్ అన్నిటినీ అది మేనేజ్ చేసే కమిటీ ఏంటి అంటే రామ్సార్ సెక్రటేరియట్. నెక్స్ట్ వన్, రామ్సార్ సైట్స్ facing problems in maintaining their ecological character can be placed by the country concerned on a special list, the Montreaux list, and technical assistance to help solve the problems can be provided. The convention లో ఉండేటటువంటి sites problems గనక ఫేస్ చేస్తే in maintaining their ecological character అంటున్నారు. ఎకలాజికల్ క్యారెక్టర్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్లో ఉండేటటువంటి వెట్లాండ్స్ విల్ బి రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. ఒక్కొక్క వెట్లాండ్ ఒక్కో సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలాంటి వెట్లాండ్ సిస్టమ్స్ యొక్క డిఫరెంట్ కాంపోనెంట్స్, ప్రాసెసెస్, బెనిఫిట్స్,
all these of that particular country or place represents that ecological character of that particular site of the wetland. సో వాటిని మనం ఎకలాజికల్ క్యారెక్టర్ అంటారు. సో ఈ ఎకలాజికల్ క్యారెక్టర్ని మెయింటైన్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ అయినప్పుడు ఆ పర్టికులర్ సైట్ని వాళ్ళు ఒక స్పెషల్ లిస్ట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఏంటది అంటే మాంట్రాక్స్ రికార్డ్. అలా మాంట్రాక్స్ రికార్డ్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసి అండ్ దే హెల్ప్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇట్ బై గివింగ్ ద టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తూ వాటిలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్, eligible countries can apply to a RAMSAR small grants fund and wetlands for the future fund for financial assistance to implement wetland conservation and wise use projects. సో రామ్సార్ కన్వెన్షన్లో మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్కి రామ్సార్ స్మాల్ గ్రాంట్స్ ఫండ్స్ అండ్ వెట్లాండ్స్ అనేది ఉంటుంది. ఏ కంట్రీస్కి అయితే ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి అంటే ఆ కంట్రీస్ ఈ పర్టికులర్ ఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఫర్ ద వెట్లాండ్ కన్సర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ప్రాజెక్ట్స్. ఈ వెట్లాండ్ కన్సర్వేషన్కి వైజ్ యూజ్ ప్రాజెక్ట్స్కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? రామ్సార్ స్మాల్ గ్రాంట్స్ ఫండ్ అండ్ వెట్లాండ్స్. సో ఎవరికైతే అవసరమో, ఏ కంట్రీస్కి అయితే అవసరమో ఆ కంట్రీస్ వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ IITA, International Institute of Tropical Agriculture. So about this organization, the International Institute of Tropical Agriculture is a non-profit agricultural organization founded in 1967 and governed by a board of trustees. IITA అనేది ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇంటర్నేషనల్ అంటే ఏంటో తెలిసిందే మీకు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ విల్ బి లింక్డ్. So it is an International Institute of Tropical Agriculture and is an international organization which is founded in 1967 and is a non-profitable organization which is being governed by a board of trustees. Governed by board of trustees అంటే దీని యొక్క పాలసీస్ కానీ, దీని యొక్క ఈ IITA యొక్క పాలసీస్ కానీ, యాక్షన్స్ కానీ, అఫైర్స్ కానీ అన్నీ మేనేజ్ చేసేది ఎవరు అంటే, అన్నీ కండక్ట్ చేసేది ఎవరు అంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ విత్ ఆల్ ద అథారిటీ. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ CGIAR, a global research partnership for a food secure future and the first such center to be based in Africa. IITA అనేది మెంబర్ ఆఫ్ CGIAR అంటున్నారు. సో CGIAR అంటే ఏంటి? CGIAR అనేది ఫుడ్ సెక్యూరిటీలో ఇన్వాల్వ్ అయ్యే ఆర్గనైజేషన్స్ అన్ని గ్లోబల్ వైజ్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీలో ఇన్వాల్వ్ అయ్యే ఆర్గనైజేషన్స్ని అది యునైట్ చేసి వాళ్ళలో రీసెర్చ్ ఒక పార్ట్నర్షిప్ అనేది ఫామ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ అనేది CGIAR. సో అలాంటి ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ అనమాట ఇది IITA. అండ్ IITA is the first such center to be based in Africa. ఆఫ్రికాలో అలాంటి ఫస్ట్ సెంటర్ ఏంటి అంటే IITA. ఒక CGIAR ఆర్గనైజేషన్కి మెంబర్గా ఉండేటటువంటి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ IITA. Next point, its award-winning agricultural research for development addresses the need of the poor and vulnerable in the tropics. So దీని R&D డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, what work it does is, so it works to the needs of the poor యొక్క నీడ్స్కి వర్క్ చేస్తుంది అండ్ వల్నరబుల్ ఇన్ ద ట్రాపిక్స్.
ఏ ఏ పర్టికులర్ పీపుల్ అయితే ఈ ట్రాపిక్స్ యొక్క క్లైమేట్ ఆర్ ట్రాపిక్స్ యొక్క కండిషన్స్కి who are affected, those people who are affected, those people are termed as vulnerable. ఆ పీపుల్ మనం వల్నరబుల్ అంటారు. సో వీళ్ళ కోసం ఈ R&D డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. ఎవరి కోసం? టు సాటిస్ఫై ద నీడ్స్ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద నీడ్స్ ఆఫ్ ద పోర్ అండ్ వల్నరబుల్ ఇన్ ద ట్రాపిక్స్. ట్రాపిక్ కంట్రీస్లో పోర్ అండ్ వల్నరబుల్ పీపుల్ యొక్క నీడ్స్ని ఇంప్రూవ్ చేయడానికి this IITA works. So it is an award-winning agricultural research and development. దీని R&D డిపార్ట్మెంట్ అనేది అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో it has got an award. Next one, its mission. The institute's R&D covers the following themes. సో R&D ఇన్స్టిట్యూట్ అనేది ఈ ఫాలోయింగ్ థీమ్స్ని కవర్ చేస్తుంది. What are those themes? Here it is given. See, biotechnology and genetic improvement, natural resources management, plant reproduction and plant health, and social and science agribusiness. Next one, its mission is to enhance the food security, income and well-being of resource poor people in sub-Saharan Africa by conducting research and related activities to increase agricultural production, improve food systems and sustainably manage natural resources in partnership with national and international stakeholders. దాని సెకండ్ మిషన్ ఏంటి అని అంటున్నారంటే టు ఎన్హాన్స్ ద ఫుడ్ సెక్యూరిటీ, అంటే టు ఇంప్రూవ్ ద ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ ప్రొడక్షన్ని, ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం అండ్ ఆల్సో టు ఎన్హాన్స్ ద ఇన్కమ్, దాని ద్వారా ఇన్కమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ రిసోర్స్ పూర్ పీపుల్ ఇన్ సబ్-సహారన్ ఆఫ్రికా. సబ్-సహారా ఆఫ్రికాలో ఉండేటటువంటి పూర్ పీపుల్కి ఇట్ ఈస్ ద వెల్ బీయింగ్. ఎలాగా అని ఇక్కడ చెప్తున్నారు, బై కండక్టింగ్ రీసెర్చ్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఈ అగ్రికల్చర్లో ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎలా ఇంప్రూవ్ చేయాలనేది వాళ్ళు రీసెర్చ్ చేసి, సో దానికి రిలేట్ అయిన యాక్టివిటీస్ వాళ్ళు ప్లానప్ చేసుకుని దే విల్ డూ దోస్ యాక్టివిటీస్. అండ్ అపాన్ డూయింగ్ దోస్ యాక్టివిటీస్, ఎలా యాక్టివిటీస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ మనకి ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే టు ఇంప్రూవ్ ఫుడ్ సిస్టమ్స్, డిఫరెంట్ ఫుడ్ సిస్టమ్స్ని వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తారనమాట. అండ్ సస్టైనబుల్లీ మేనేజ్ న్యాచురల్ రిసోర్సెస్ సస్టైనబుల్గా మేనేజ్ చేయడం కూడా వీళ్ళ యొక్క మిషన్ అనమాట. ఎలాగా సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటో మీకు తెలిసిందే కాబట్టి కదా. న్యాచురల్ రిసోర్సెస్ మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం యూజప్ చేయకుండా నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్ కూడా అవి రీప్రొడ్యూస్ అయ్యి యూజప్ జరిగేలా చేయాలి. అలా మనం సస్టైనబుల్గా న్యాచురల్ రిసోర్సెస్ని మేనేజ్ చేయాలి ఇన్ పార్ట్నర్షిప్ విత్. ఇవన్నీ దేని ద్వారా జరగాలంటే అంటున్నారు త్రూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టేక్ హోల్డర్స్ అంటే ద పీపుల్ ఆర్ ద ఆర్గనైజేషన్ హూ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ యాక్షన్ ఆఫ్ IITA ఆర్గనైజేషన్. ఈ IITA ఆర్గనైజేషన్లో ఇంట్రెస్టెడ్గా మేము ఈ ఆర్గనైజేషన్కి వర్క్ చేస్తాం, ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్కి మేము వర్క్ చేస్తాం అని ఉండే వాళ్ళని మనం స్టేక్ హోల్డర్స్ అంటారు. సో ద స్టేక్ హోల్డర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టేక్ హోల్డర్స్ యొక్క పార్ట్నర్షిప్లో ఈ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు కండక్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది, it occurs the enhancement of the food security and income. Next one, its successful aspects. The successful aspects of IITA. It focuses on smallholder cropping and post-harvest systems and on the following food crops such as cassava, cowpea, maize, banana, soya bean and yam. సో ఇది సక్సెస్ అవడానికి మెయిన్గా దేని మీద ఫోకస్ అవుతుంది అంటే స్మాల్ హోల్డర్ క్రాపింగ్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్కి ఒక స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండి దాంట్లో మనం వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్రాపింగ్ చేయాలి, దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుంది అనే దాని మీద వీళ్ళు ఫోకస్ చేశారు. అలాగే
పోస్ట్ హార్వెస్ట్ సిస్టమ్స్ అంటే హార్వెస్టింగ్ తర్వాత జరిగే సిస్టమ్స్ మన పోస్ట్ హార్వెస్టింగ్ సిస్టమ్స్. అండ్ ఆల్సో ఆన్ ద ఫాలోయింగ్ క్రాప్స్ అంటూ ఈ క్రాప్స్ మీద వాళ్ళు దే హ్యావ్ ఫోకస్డ్ ఇట్స్ మిషన్ అండ్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ done its completed its target. And for the last 45 years IITA's agricultural R&D has delivered over 70% of CGIAR in sub-Saharan Africa. So last 45 years నుంచి ఈ IITA's యొక్క అగ్రికల్చరల్ అండ్ R&D డిపార్ట్మెంట్ CGIARకి 70% of its contribution ఇచ్చిందనమాట in sub-Saharan Africa. Next one is ITTO, that is International Tropical Timber Organization. The ITTO was at first primarily an organization regulating the international trade in tropical timber. So ITTO అనేది first it is an organization which regulates the international trade. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ దేనికి కన్సర్న్ అయ్యింది అంటే ఫర్ ట్రాపికల్ టింబర్, ట్రాపికల్ కంట్రీస్లో ఉండేటటువంటి టింబర్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ని రెగ్యులేట్ చేయడానికి ఇది ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్ ఈస్ బీయింగ్ డూయింగ్ ఇట్స్ వర్క్. నెక్స్ట్ వన్, in 1900 the ITTO proposed that by 2000 all exports of tropical timber would come from sustainably managed sources, and this goal was adopted. 1900లో ITTO ఏమని ప్రపోజ్ చేసింది అంటే 2000 కల్లా మనకి ట్రాపికల్ టింబర్ యొక్క అన్ని ఎక్స్పోర్ట్స్ విల్ come into the sustainable managed resources. సస్టైనబుల్ మేనేజ్డ్ సోర్సెస్ కింద వస్తాయి అన్నయ్య అవి. అండ్ ఈ గోల్ వాళ్ళు 1900లో అడాప్ట్ చేసుకున్నారు ITTO వాళ్ళు. సో ITTO ఏమని ప్రపోజ్ చేసింది 2000 కల్లా బై ద ఇయర్ 2000 ఆల్ ద ఎక్స్పోర్ట్ టింబర్ would come from sustainably managed sources. మనకి sustainably managed sources కిందే ఇవన్నీ వస్తాయి అని చెప్పారు. and this goal was adopted also. IITO was established to increase worldwide concern for tropical forests. Tropical forests కి వరల్డ్ వైజ్గా కన్సర్న్ అంటే ఐడెంటిఫికేషన్ యాజ్ ఏ region which is being having a certain importance. ఈ ట్రాపికల్ ఫారెస్ట్ కూడా ఒక సర్టెన్ ఇంపార్టెన్స్ ఉంది అని వరల్డ్ వైడ్గా ఐడెంటిఫై చేయడాన్ని మనం కన్సర్న్ అంటారు. సో IITO మెయిన్గా ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే వరల్డ్ వైడ్గా ఈ ట్రాపికల్ ఫారెస్ట్కి వరల్డ్ వైజ్గా కన్సర్న్ని పెంచడానికి, దాని యొక్క ఇంపార్టెన్స్ని వరల్డ్లో చూపించడానికి. నెక్స్ట్ వన్, ప్లాంట్ కలెక్షన్ అండ్ ట్రేడ్ కంట్రోల్స్. అన్కంట్రోల్డ్ మాస్ కలెక్షన్ ఆఫ్ వైల్డ్ ప్లాంట్స్, ఎస్పెషలీ ఆఫ్ స్లో గ్రోయింగ్ ఆర్ రేర్ కేటగిరీస్, can contribute significantly to their depletion or even extinction in the wild. వైల్డ్ ప్లాంట్స్ని బాగా ఎక్కువ క్వాంటిటీలో కలెక్ట్ చేయటం. ఇక్కడ మాస్ అంటే ఏంటి, మాస్ కలెక్షన్ అంటే ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో కలెక్ట్ చేయడం అన్నమాట. సో ఎక్కువ క్వాంటిటీలో కలెక్ట్ చేయడం వల్ల ఎస్పెషలీ ద స్లో గ్రోవర్స్ అండ్ ద రేర్ కేటగిరీస్ ఆర్ బీయింగ్ డిప్లీటింగ్. అవి డిప్లీట్ అయిపోతున్నాయి, అంతేకాకుండా అవి ఎక్స్టింక్ట్ కూడా అయిపోతున్నాయి. నెక్స్ట్ వన్, the extinction of Tricholephalia adamsi, an endemic species of New Zealand, and Tecophilia cyanocrocus, an endemic liliaceae member of Central Chile, are documented examples of species lost due to overcollection. Overcollection వల్ల లాస్ అయిన స్పీసీస్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేశారు. Tricholephalia adamsi and Tecophilia
సైనోక్రోకస్. ఇవి రెండు అనమాట వీళ్ళు మెన్షన్ చేసింది. నెక్స్ట్, uncontrolled collection of wild plants was mainly due to development of trade, particularly international trade for extraction of drugs or medicines for ornamental and for other purposes. మనకి కలెక్షన్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ ఇంత అన్కంట్రోలబుల్గా ఎందుకని జరిగింది అంటే ఇక్కడ రీజన్ ఇస్తున్నారు. పర్టికులర్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ డెవలప్ అవ్వటం ఇది మెయిన్గా కారణం. ఎందుకు ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ వాట్ పర్పసెస్ ఆర్ ఈజ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్, ornamental things from plants and for other all purposes from the plants. Laws have been enacted in several parts of the world to enforce partial or a total control collection. So ఈ కలెక్షన్ని కంట్రోల్ చేయడానికి లాస్ని తీసుకొచ్చారు ఫర్ ద పార్షియల్ అండ్ టోటల్ కంట్రోల్. సో టోటల్ కంట్రోల్ వచ్చి చూడండి, total control consists of an absolute prohibition to collect whole plants or parts and also from those taxa which are enlisted in threatened species. టోటల్ కంట్రోల్లోకి వచ్చేసి ఏ పర్టికులర్ స్పీసీస్ అయితే థ్రెటెండ్ స్పీసీస్లో ఎన్లిస్ట్ అయ్యి ఉన్నాయో ఆ స్పీసీస్ యొక్క హోల్ ప్లాంట్స్ కానీ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ కానీ ఏది కలెక్ట్ చేయడానికైనా సరే ఎక్కడ ప్రోహిబిట్ చేశారు. నెక్స్ట్, పార్షియల్ కంట్రోల్ ప్రోహిబిట్స్ ద uprooting or digging up and restrict the collection of aerial parts. పార్షియల్ కంట్రోల్లో ఏంటంటే ఒక ప్లాంట్ని అప్రూట్ చేయటం ఆర్ డిగింగ్ అప్ దట్ ప్లాంట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్. అలాగే వాటి యొక్క ఏరియల్ పార్ట్స్ని కలెక్ట్ చేయడానికి కూడా ఇట్ ఈస్ బీయింగ్ రెస్ట్రిక్టెడ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.